చెప్పండి అన్నా. ఏంటి దొరా, ఏం చేసావు నువ్వు? లేదన్నా, అది నిన్ను నమ్మి నేను ఎంత హెల్ప్ చేసి పెట్టాను. అన్నిటిని నాశనం చేసి దాన్ని గెలిపించావు నువ్వు. అన్నా, నేను అన్ని ప్రాపర్గానే చేశాను. ఆల్మోస్ట్ ఓడిపోయింది, కానీ ఎలా గెలిచిందనేది తెలియటం లేదు. నీ శత్రువు బలాన్ని నువ్వు అంచనా వేయలేకపోతున్నావు. అదే నీకున్న రోగం. ఏయ్, అసలు వాళ్ళని ఆలోచించనివ్వకుండా, గ్యాప్ ఇవ్వకుండా కొడుతూనే ఉండాలి. మనం ఒకటి ఆలోచిస్తే వాళ్ళు 10 ఆలోచిస్తారు. వాళ్ళని ఏ రకంగా లాక్ చేసినా వాళ్ళు ఇంకో రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకెప్పుడు అలా జరగదన్నా. ఇంకో సందర్భం రానివ్వండి, నేనేంటి అనేది మీరే చూస్తారు కదా. నువ్వు మొదటి నుంచి ఇదే చెప్తున్నావు. నాన్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్నా, ఏంటయ్యా? తప్పుగా అనుకోకండి, నేను మళ్ళీ కాసేపట్లో చేస్తాను. ఏంట్రా? ఎవరినో తొక్కేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నారు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏయ్, నీకెందుకు రాదంతా? వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో. నాన్నా, తప్పు చేస్తున్నారు నాన్న. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, చాలా తప్పుగా మాట్లాడుతున్నారేంటి? ఏయ్, ఇప్పుడేంట్రా సమస్య నీకు? నువ్వు ఇప్పుడు పోలేదంటే తన్నులు తింటావు. కొడుకులను కూడా చూడను చెప్తున్నా, పోరా. లేదు, నాకెందుకో డౌట్గా ఉంది. అంటే ఇక్కడ జరిగిన సమస్యలన్నింటికీ కారణం నువ్వేనా? అవునరా, అయితే ఏంటి ఇప్పుడు? కాదు నాన్న, ఎందుకింత పనిచేశారు? ఝాన్సీ అమ్మ మనకెంత మంచి చేస్తున్నారు, దానికి కొంచెం కూడా విశ్వాసం లేదా మీకు? రే శేషు, నోరు మూసుకో. మీలాగా నేను ఉండలేను నాన్న. ఇలాంటి ఒక పని చేసేటప్పుడు లోపల తొలిచేయట్లేదా మీకు? ఝాన్సీ అమ్మ ఇంట్లో ఉంటూ ఆవిడికి ద్రోహం చేయాలని. నోరు మూసుకో, నోరు మూసుకొని చెప్తూనే ఉన్నాను. నీ పాటికి మాట్లాడుతూనే ఉన్నావు. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కొడుకు అని కూడా చూడను. ఏంటి ఇక్కడ గొడవ? చూడు బంగారి, నాన్న ఎలా మాట్లాడుతున్నారు చూడు. దేని గురించి? షెఫ్స్ అందరినీ తరిమేసి వంట జరగనీయకుండా అడ్డుకుంది అంతా మా నాన్నే అంట. అదెవరితో ఫోన్లో చెప్తున్నారు బంగారి. అది తప్పు కదా అని అడిగిన దానికి నన్నే కొడుతున్నారు. ఏయ్, నోరు మూసుకొని చెప్తున్నాను కదా. ఏంటి సార్ ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఇది తమరి నిర్వాకమే అయ్యుంటుందని ఈ ప్రాబ్లం వచ్చినప్పుడే అనుకున్నాను. అదిప్పుడు నిజమైంది. ఇలా పక్కనే ఉండి గోతులు తవ్వుతున్నారే, మీకు కొంచెం కూడా అసహ్యం అనిపించట్లేదా? ఝాన్సమ్మ మీకేం తక్కువ చేశారు? ప్రశాంతంగా బతకడానికి ఒక జీవితం, పిల్లలకంటూ ఒక మంచి భవిష్యత్తు, మిమ్మల్ని సొంత కుటుంబంలాగే కదా చూసుకున్నారు. ఆవిడకి ఇలా ద్రోహం చేయాలని అనుకున్నారే? ఆగో, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా చేస్తాను. అడగటానికి నువ్వెవరు? ఏదో నీ కంపెనీకి ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడుతున్నావే. అవును, ఇది నా కంపెనీనే. ఏంటో వాగుతున్నావు? ఏంటి మావయ్య, ఏం చేస్తున్నారు? నీ కూతురు వయసు ఉంటుంది తనకి, వేగి అంటున్నారు, చేయి చేసుకోబోతున్నారు. లేకపోతే ఏంటలుడు, నన్ను పట్టుకునేది మర్యాద లేకుండా మాట్లాడుతుంది. మావయ్య, అది ఇది అని మాట్లాడకండి. తర్వాత నా చేయి కంట్రోల్ తప్పుతుంది. మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడినా సరే, బంగారి మిమ్మల్ని చిన్న మాట కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. మీరు చేసిన తప్పుని తప్పు అని చూపించింది అంతే కదా. బంగారి, నువ్వు లోపలికి వెళ్ళిపో. వెళ్ళు బంగారి. ఏంటి మావయ్య, మీరా ఈ పని చేసింది? ఛే! అసహ్యంగా ఉంది నాకు. అసలు ఎందుకు ఈ పని చేశారు? ఏంటలుడు, ఏంటి అసహ్యం? అయినా నువ్వేంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా బంగారు గెలవకూడదు అనుకునేవాడివే కదా. అప్పుడు నువ్వు ఇలా ఆలోచించిన వాడివే కదా. మావయ్య, అది వేరే, ఇది వేరే. ఈరోజు ఈ ఫంక్షన్ సరిగ్గా జరగలేదంటే ఝాన్సీ అమ్మ ఎంత పెద్ద అవమానాన్ని చూసేదో తెలుసా? అది మీకు కనిపించట్లేదు కదా. మావయ్య, ఇక్కడి నుంచి మీరు బంగారి గురించి ఆలోచించకండి. బంగారి మీద కోపంతో మొత్తం కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు. మీకు మీరుగా మారిపోండి, లేదంటే
నేను మార్చాల్సి వస్తుంది. రే రవి రే, రాస్కెల్, ఇదంతా నీ వల్లే కదరా. బావా కొట్టడానికి వస్తున్నాడు చూడు. పోరా. చ, నా కర్మ కొద్ది పుట్టాడు వీడు. రేయ్ ఎందుకురా ఇంత టెన్షన్ పడుతున్నావు? లేకపోతే ఏంట్రా, ఆయన నాకు మావయ్యనే, అందుకని ఏం చేసినా గమ్మునుండాలా? ఎంత ధైర్యం ఉంటే బంగారి మీదగా చెయ్యెత్తుతాడు? అవును సరే, చెయ్యి ఎత్తాడు, దానికి నువ్వు ఇంత కోప్పడాలా? అవునరా, మరి కోప్పడకుండా? అది కాదురా, నీకు బంగారి నచ్చదు కదా, అందుకే నువ్వెందుకు కోప్పడుతున్నావని అడుగుతున్నాను. ఆ, 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 అది ఏంటి సార్, శత్రువు కోసం నేనెందుకు దిగాననిపిస్తుందా? రేయ్, లేదురా, అది ఆలోచిస్తున్నాను. ఇలా చూడు, ఆర్డర్ నాశనమైంది కదా, మరి అలాంటప్పుడు నువ్వు బంగారికి ఎందుకు హెల్ప్ చేసావు? రేయ్, అలా అని జాను పేరు పోతుంటే ఊరికే కూర్చోమంటావా? అంతేకాకుండా ఇది మన కంపెనీకి ఫ్యామిలీకి పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూరా. బంగారి అంటే తను ఏం చేసినా అది జాను కోసమే చేస్తుంది. మరి నేను తన్ని కాపాడితే జానుని కాపాడినట్టే కదరా. తప్పే లేదు, నీ స్థానంలో ఎవరున్నా సరే అలాగే చేస్తా, కానీ నువ్వెందుకు చేయలేవనేదే నా డౌటు. ఏంట్రా అలా అంటావు? అరే ఒకటి చెప్పరా, నీకు బంగారు ఓడిపోవాలి, తను అవమానపడాలి, తన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అదే కదా నీకు కావాలి? అవును. ఆ? ఆ, మరి అలాంటి సందర్భం నీకు లాలీపాప్లా వస్తే మరి నువ్వు దాన్ని యూజ్ చేసుకుని ఉండాలి కదరా. పైగా తనని ఇంకా ఇరికించి ఉండాలి కదా. అది కాక తనకు పెద్ద పిల్లల్లా నిలబడి నువ్వు తనకి ఎంతగానో సపోర్ట్ చేసావు. ఇలా చూడు, నిజం చెప్పాలంటే బంగారుని నువ్వే గెలిపించావు, లేదంటే బంగారు పని అక్కడే ముగిసిపోయేది. తన కోసం మీ మామతో గొడవ పెట్టుకున్నావు, మామ మీద చెయ్యేసుకుంటాను కూడా డైలాగ్ కొట్టావు. ఎందుకని అలా చేశావు? ఇలా చూడు, నాకు నీ క్యారెక్టర్ని చూసావు, చాలా మారిపోయింది అనిపిస్తుందిరా. నువ్వు తనని లవ్ చేస్తున్నట్టు నటించి నటించి నిజంగానే లవ్ చేసే క్యారెక్టర్గా మారిపోయావేమో అనిపిస్తుంది. నేనా? చచ్చా, అలాంటిదేం లేదురా. చాలా బాగా మేనేజ్ చేస్తున్నావురా, అది క్లియర్గా తెలుస్తుంది. బాగా ఆలోచించుకో. ఆ? ఆ. ఆలోచించి డిసైడ్ అవ్వు, నిజంగానే లవ్ పుట్టిందేమో. ఆ? ఆలోచించు. చచ్చా, అలా జరగడానికి అసలు ఛాన్సే లేదు. నేనే కేడీ చెప్తున్నట్లు నిజంగానే లవ్ చేస్తున్నానా? నాకు తెలియకుండానే బంగారితో లవ్లో పడిపోయినా ఏంటి? నో 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 నో, అదంతా ఇంపాసిబుల్. బంగారి, ఫంక్షన్ బాగా జరిగిందా? అంతా చక్కగానే జరిగిందమ్మా.